అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. సర్పంచ్ ఎన్నికలు వాయిదా వేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టుకు పోబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఇదే రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక లేఖ రాసినారు. ఏమని? మేము ఎలక్షన్స్కి రెడీగా ఉన్నాం, ఎప్పుడైనా ఎలక్షన్ పెట్టండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి లేఖ రాశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎన్నికలు వద్దు, మేము అక్టోబర్ లాస్ట్ వీక్లో ఎలక్షన్ పెట్టుకుంటాం, ఇప్పుడు మాకు ఎలక్షన్ అవసరం లేదు అని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి ఇప్పుడు కోర్టుకు పోనీకి రెడీ అవుతున్నాడు. ఎలక్షన్స్ అంటే రేవంత్ అన్నకి ఎందుకో భయం అవుతుంది. మరి భయం కావడానికి గల కారణం ఏంది? ఇప్పుడు మేము 6 గ్యారెంటీలు మొత్తం ఇచ్చేసినాం, 420 హామీలు ఇచ్చేసినాం, భూకంపం బద్దలు కొట్టినాం, తెలంగాణ మొత్తం పచ్చబడ్డది, అద్భుతంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ ఉన్నప్పుడు దారుణంగా ఉంటుండే, ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత చాలా సూపర్ ఉంది అని చెప్పి రకరకాలుగా మాట్లాడిరు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మాకు ఎలక్షన్స్ వద్దు అనేటటువంటి మాట చెప్తున్నారు. కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పి కొంత బ్రీఫ్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో భయపడతా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆ విషయాలు ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఊర్లో ఉన్నటువంటి జనం విపరీతమైనటువంటి కోపంతో ఉన్నారు. కోపంతో ఉండడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ అన్నకి మొన్న మామూలు టెన్షన్ కాలే. ఈ సెక్రటేరియట్ కాడ కేసీఆర్ పాటలు పెట్టుకుంటే రేవంత్ అన్న భయపడి వెంటనే వచ్చేసిండు. ఏది 3 కార్లు వేసుకొని వచ్చిండు. నేను ముఖ్యమంత్రిని, కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు, ఆయన పాటలు పెడుతున్నాడు, నా పాటలు కదా పెట్టాల్సిందని చెప్పి ఉరికొచ్చిండు. వచ్చి ఏదో చూసినట్టు హంగామా చేసినట్టు చేసిండు నిమజ్జనం రోజు. తర్వాత గణపతి నిమజ్జనం అవుతుంటే, ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం అవుతుంటే రేవంత్ రెడ్డి పాట పెట్టించుకున్నాడు. అంటే నేను ముఖ్యమంత్రి కదా, నేను ఏందో చూపించుకోవాలని చెప్పి పెట్టిండో ఏమో. ఊర్లో ఉన్నటువంటి జనం కూడా, ఊర్లో ఉన్నటువంటి యువత కూడా కేసీఆర్ పాటలు పెట్టి ఎగిరిరు. బాగా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. నిన్న కేటీఆర్ కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసి ఇవన్నిటిపైన రేవంత్ రెడ్డి కొంత టెన్షన్ పడుతున్నాడు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి డీకే శివకుమార్ని కలవడం, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలు యాడ్స్లో రేవంత్ రెడ్డి వేయించుకోకపోవడం, ఇవన్నీ రేవంత్ రెడ్డికి ఎందుకో నెగిటివ్ సైడ్ లెక్క కనబడుతుంది. తర్వాత ఇంకో చర్చ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికల పర్ఫార్మెన్స్ని బట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పోస్ట్ ఉంటుందా ఊడుతుందా అనేది తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం పదవి మ్యాక్సిమం 2.5 సంవత్సరాలే కావచ్చు అనేది కూడా కొంత వినబడినటువంటి చర్చ. రకరకాలుగా వినబడుతుంది. చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు కూడా వాళ్ళకి తోచిన విధంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైన వాళ్ళ అవగాహన విధంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సరే, రేవంత్ రెడ్డికి ఏం నెగిటివ్స్ ఉండొచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎందుకు పోతలేడు అనేది కొన్ని బ్రీఫ్గా మాట్లాడుకుంటే, ఫస్ట్ 6 గ్యారెంటీలు, 419 హామీలు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి మాట. 6 గ్యారెంటీలు 100 రోజులలో కంప్లీట్ చేస్తామన్నారు. సరే, 100 రోజులు పోయింది, ఇప్పుడు దాదాపు 360 రోజులు కంప్లీట్ అయింది. ఇప్పుడు దాదాపు మళ్ళీ 360 రోజులు కంప్లీట్ కానీ రెడీ అయింది. అంటే దాదాపు ఎంత కాదన్నా కూడా ఒక 700 రోజుల దాకా వస్తుందండి. 700 రోజుల దాకా దగ్గరకు వస్తుంది. సరే, ఒక 2 సంవత్సరాలు, ఇప్పుడు డిసెంబరు మళ్ళీ 9వ తారీఖు వస్తే 2 సంవత్సరాలు పూర్తయిపోతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ 2 ఇయర్స్కి మళ్ళీ సెలబ్రేషన్ చేసుకుంటాడు రేవంత్ అన్న. రైట్గా అసలు విషయానికి వస్తే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఊర్లో ఉన్నటువంటి పెద్ద సమస్య, ఊర్లో ఉన్నటువంటి వ్యతిరేకత, మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినటువంటి మాట. 2500 రూపాయలు మహిళలకు ఇస్తాం, మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్పినారు. ఈ 2500 రూపాయలకు సంబంధించిన వ్యవహారంలో ఎంత లాజిక్గా కాంగ్రెస్ ముందుకు పోతుంది తెలుసా? ఇప్పుడు మహిళలు, కొంతమంది ఒంటరి మహిళలకు, కొంతమంది వృద్ధులకు, మహిళలకు 2016 రూపాయల పెన్షన్ ప్రజెంట్ వస్తుంది. అంటే కేసీఆర్ ఎంత అయితే ఇచ్చిండో గంతే వస్తుంది. ఇంకా 4000 రూపాయల పెన్షన్ ఇంకా పూర్తి స్థాయిలో వీళ్ళు స్టార్ట్ కాలేదు. అయితే ఈ 2500 రూపాయలట పెన్షన్ వచ్చేటటువంటి మహిళలకు ఇయరట అండి. పెన్షన్ వస్తుంది కదా, మహిళలకు రాదు. 2500 కావాలంటే పెన్షన్ కట్టు, పెన్షన్ కావాలంటే 2500 కట్టు. ఈ కట్టుకు సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకొని వస్తున్నారు. ఈ 2500 మహిళలు అడుగుతున్నారు, మాకు ఇస్తా అని చెప్పారు కదా, ఇప్పుడు 2 సంవత్సరాలు దగ్గరకు వచ్చింది, ఏమైందని చెప్పి మహిళలు ఎమ్మెల్యేలను అడిగితే ఎమ్మెల్యేలు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. తర్వాత ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం అనేటటువంటి ముచ్చట చెప్పారు. ఇప్పటిదాకా తులం బంగారంకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా లేదు. తర్వాత కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కుల అంశం కూడా తెరపైకి తీసుకొచ్చారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అడపాదడపా వంచారు, పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. తర్వాత షాదీ ముబారక్ అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. షాదీ ముబారక్ కూడా 50-50 పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. తర్వాత ఈ మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలో 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అని చెప్పారు, 200 యూనిట్ల కరెంట్ అని చెప్పారు, అన్నీ అడపాదడప పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలే. సో మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద దెబ్బ లెక్క మారుతున్నది. రేవంత్ రెడ్డికి ఒక ఎదురు దెబ్బ లెక్క తగులుతున్నది. మహిళలు ప్రశ్నిస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. 2500 ఎవరికి ఇచ్చిర్రు, బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేకపోయిర్రు, గింత ఘోరమా అని చెప్పి మహిళలు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి లేదు.
తర్వాత రేవంత్ రెడ్డి ఎట్లా ఎన్నికలలో పోతారో కూడా చెప్తా. ఒకటి మహాలక్ష్మి పథకం అయితే 4,000 రూపాయల పెన్షన్. వృద్ధులు చాలామంది రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఈ 4,000 రూపాయల పెన్షన్ ఏమైంది, ఇస్తా అని చెప్పినావు, 2 సంవత్సరాలు అవుతుంది, ఇస్తావా ఇయ్యవా అని చెప్పి వృద్ధులు కూడా అడిగేటటువంటి పరిస్థితి రేవంత్ పైన ఈ పెన్షన్కి సంబంధించినటువంటి వ్యతిరేకత కూడా ఉన్నది. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతం చెప్పిండు. నిరుద్యోగులు రేవంత్ రెడ్డి పైన కోప్పడుతున్నారు. ఇది కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నది. 2 లక్షల ఉద్యోగాలని చెప్పిర్రు. జాబ్ నోటిఫికేషన్లు ఎటుపోయినాయి, జాబ్ క్యాలెండర్లు ఎటుపోయినాయి, మీరు చెప్పినటువంటి ముచ్చట ఎటుపోయిందని చెప్పి నిరుద్యోగులు కూడా రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి నిరుద్యోగులకు సంబంధించిన షెగ కూడా గట్టిగా తలిగేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. తర్వాత దీంట్లోనే ఇందిరమ్మ ఇండ్లు, ఈ ఇందిరమ్మ ఇండ్లు ఏదైతుందో ఇది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద దెబ్బ పడ్డదండి. విలేజ్లో ఏమైంది అంటే ఒక్కొక్కడికి స్లాబ్, 4 రూమ్ల స్లాబ్ ఉన్నోనికి ఏమో ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది. పెంకల ఇంట్లో గుడిసెలలో ఉన్నటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు రాలేదట. కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చిందని చెప్పి పేపర్లో వాళ్ళ పేరు వచ్చింది, లిస్ట్లో పేరు వచ్చింది. సీన్ కట్ చేస్తే వాళ్ళకి పట్టా ఇయ్యలే, ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన రసీదు ఇయ్యలే. వాళ్ళు పరిశ్రమలో ఉన్నారు. అరే ఏంది ఇది వచ్చిందని చెప్పారు, వాళ్ళ సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా ఇయ్యలేదు అని చెప్పి కొంతమంది కోపంతో కనబడుతున్న పరిస్థితికి. తర్వాత రేషన్ కార్డు, ఇప్పుడు రేషన్ కార్డులు ఏదైతున్నాయో ఈ కొత్త రేషన్ కార్డులు, ఇప్పుడు బేసిక్గా రేషన్ కార్డులు అంటే ఏందండి, ఇప్పుడు నిరుపేద కుటుంబాలకు 1 ఎకరం 20 గుంటలు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తారు. కానీ ఎంత దారుణంగా తయారైందంటే కాంగ్రెస్ గవర్నమెంటు. సో రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా విలేజ్లో నడుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు సాధారణంగా రేషన్ కార్డు అంటే ఏంది, పేద ప్రజలకు రేషన్ కార్డు రావాలా. కానీ గవర్నమెంట్లో అది కూడా విలేజ్లో ఉన్నటువంటి కొంతమంది పెత్తనం చెలాయించేటటువంటి వాళ్ళు ఆ లిస్ట్లో రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి మినిమం రేషన్ కార్డు ఉండాలా. ఇప్పుడు సామాన్య జనాలకే కదా రేషన్ కార్డు అవసరం. రేషన్ బియ్యమైనా, నిత్యావసర సరుకులైనా, కాంగ్రెస్ పథకాలైనా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉపయోగపడాలి. కానీ రేషన్ కార్డు మ్యాక్సిమం ఒక 30 నుండి 40% ఉన్న వాళ్ళకి వచ్చిందట. అంటే కారు ఉన్నోళ్ళకి, డబుల్ బెడ్రూమ్లు ఉన్నోళ్ళకి, 10 ఎకరాలు 15 ఎకరాల పొలం ఉన్నోళ్ళకి కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిర్రు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కొంత దెబ్బ పడేటటువంటి అవకాశం కనబడుతున్నది. దీంట్లోనే ఇంకొన్ని పెద్ద ఇష్యూ ఏంటంటే ఈ మధ్య కాలంలో యూరియాకి సంబంధించినటువంటి ఇష్యూ ఒక పెద్ద దెబ్బ పడ్డది రేవంత్ రెడ్డికి. ఈ యూరియా బత్తాలు లేక జనాలు రోడ్ల మీదకి వచ్చి కూర్చుంటే రేవంత్ అన్న ఏం చెప్తున్నాడు, యూరియా బత్తాలు దండి ఉన్నాయి కానీ జనాలు రోడ్ల మీదకి రావడానికి గల కారణం ఏంటంటే 2-3 దుష్ప్రచారం చేస్తున్నారు. యూరియా బత్తాలు లేవని చెప్పి ప్రచారం చేసేసరికి అన్నీ అయిపోతాయేమో అని చెప్పి రైతులు రోడ్ల మీదకి వచ్చి ఇట్లా లైన్ కడుతున్నారు. అంతే తప్ప యూరియా బత్తాలు ఉన్నాయి, వచ్చి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఇక రేవంత్ అన్న అట్లా మాట్లాడేసరికి జనాలు కొంత సైలెన్స్ అయ్యారు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడినారు, వ్యవసాయ శాఖ మంత్రి. తుమ్మల గారు ఏం చెప్తున్నారంటే రోడ్డు ఎక్కే వాళ్ళందరూ పార్టీ లీడర్లట. రోడ్డు ఎక్కే వాళ్ళందరూ పార్టీ లీడర్లు, నిజమైనటువంటి రైతులు అయితే యూరియా బత్తాలు తీసుకొని పోతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వర్షన్. ఈ మాట చెప్పిన తర్వాత రైతులు కోపానికి తయారైనారు, కోప్పడుతున్నారు రైతులు. అరే గిట్ల మాట్లాడడం ఏంది, ఒక వ్యవసాయ శాఖ మంత్రి రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే ఇష్టానుసారంగా మాట్లాడడం ఏందని చెప్పి రైతులు కోప్పడుతున్నారు. ఇది కూడా కొంత నెగిటివ్ షేడ్లో తుమ్మల నాగేశ్వరరావు కనబడ్డది. సో మొత్తానికి ఓవరాల్గా రేవంత్ అన్న ఎందుకో ఎలక్షన్ పెట్టాలంటే భయపడుతున్నాడు. అందుకే ఈ మంత్ క్యాన్సిల్ చేసుకునే నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్లో ఎలక్షన్ పెడదామనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. రకరకాలుగా రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ సర్వే చేపిస్తున్నాడట, ఆ సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటున్నాడట. విలేజ్లో ఉన్న పరిస్థితి ఏంది, ఏం జరుగుతుంది. ఇప్పుడు యూరియా బత్తాల ఇష్యూ పెద్దగా అయిపోయింది. రేవంత్ అన్న 53వ ఢిల్లీకి పోయిండు, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడట. యూరియా బత్తాలు ఇమీడియట్లీ రావాల్సిందే, ఎట్టి పరిస్థితిలో రావాలా, లేకపోతే ఇబ్బంది అవుతుంది. యూరియా బత్తాలు లేకపోతే అసలు మా పైన మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కదా జనాలు అనాల్సింది, రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటుర్రు. మేము నెగిటివ్ అవుతున్నాం, యూరియా బత్తాలు తెప్పియండి అని చెప్పి రేవంత్ అన్న బండి సంజయ్ తోటి, కిషన్ రెడ్డి తోటి, కేంద్ర మంత్రులతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్న వ్యవహారం. అంత సద్దు మణిగిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ యూరియా బత్తాలకు సంబంధించినటువంటి వ్యవహారం అయిపోయిన తర్వాత ఎలక్షన్లోకి పోదామనే ఆలోచనలో ఉన్నాడు. కొంత పాజిటివ్ వచ్చినాక, అంటే ఇప్పుడు నాకు తెలిసి 2,500 రూపాయలు కూడా కొంతమంది మహిళలకు ఇయ్యనికి రెడీ ఉన్నాడు. 4,000 రూపాయల పెన్షన్ కూడా కొంతమంది వ్యక్తులకు ఇయ్యనికి రెడీగా ఉన్నాడు. కొన్ని చేసిన తర్వాత ఈ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎక్కువ మంది గెలిచిన తర్వాత మళ్ళీ ఇస్తాం, మాకే ఓటేయండి అనేటటువంటి తరహాలో ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఏదైతేనే మొత్తానికి రేవంత్ రెడ్డి కొంత ఇబ్బంది పడుతున్నాడు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో. ఈ ఎలక్షన్ వాయిదా పెడదాం అనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.